గ్రంథవాగ్దనంబులన్ని నావి ప్రాతియాజయంబు వరుస వచనము కాన దివ్య ప్రేమ వాగ్దనంబులు గ్రంథవాగ్దనంబులన్ని నావి. ప్రభునందు ప్రేమైన సోదరి సోదరులారా, మరలా కొన్ని దినముల తర్వాత మరి 7 జాతుల వారిని గురించి మనము ధ్యానం చేస్తుంటున్నాం. మరి 7వ జాతి వారైన యెబూసీయులను గురించి ఈ సమయంలో మనం కొద్ది నిమిషంలో ధ్యానం చేయడానికి ఆ భాగాన్ని మనం చదువుకుంటాం. ద్వితీయోపదేశకాండము 7వ అధ్యాయము 1వ వచనములో, నీవు స్వాధీనపరచుకుని పోవు దేశంలో నీ దేవుడైన యెహోవా నిన్ను చేర్చి నీ దేవుడైన యెహోవా నిన్ను చేర్చి బహుజనములకును అనగా సంఖ్యకును బలమునకును నిన్ను మించిన హీవీలు, గిర్గాసీలు, అమోరీలు, కనానీలు, పెరిచీలు, యువీలు, యెబూసీయులను 7 జాతుల వారిని ఎదుట నుండి వెళ్ళగొట్టిన తర్వాత, కాబట్టి 7వ జాతిగా ద్వితీయోపదేశకాండం 7వ అధ్యాయము 1వ వచనంలో 7వ జాతిగా యెబూసీయులు అని రాయబడి ఉంది. ఈ యెబూసీయులను గురించి కొద్ది నిమిషాలు మనము ధ్యానం చేద్దాం. మధ్యలో ఫోన్ కాల్ డిస్టర్బెన్స్ అంతరాయం వల్ల వీక్షకులందరూ ప్రభునామంలో మన్నించవలసిందిగా ప్రభు పేరిట మరి విన్నవించుచున్నాను. ఈ భాగాన్ని ధ్యానించడానికి బదులు ముందు మనం ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల మా తండ్రి, యెబూసీయులను 7వ జాతిని గురించి ధ్యానిస్తుండగా సహాయపడండి. వీక్షకులందరికంటే నిష్ప్రయోజకుని దాసుని మరుగుపరిచి మీరే మాట్లాడి మహిమ పొందమని, అనేకులు ఈ సత్యాన్ని గ్రహించి యెబూసీయుల స్వభావం నుంచి ప్రభా మరి ప్రత్యేకింపబడి మీ కొరకు సాక్షిగా జీవించి అనేకులు మాదిరిగా ఉండి నిత్యరాజ్యాన్ని వారసులు అవడానికి సహాయపడమని వందనములు చెల్లిస్తూ యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. వీక్షకులకు, వక్తలు, విఘ్నులైన వారికి, మరి జాతీయ అంతర్జాతీయ దైవర్తమానికులకు, సేవకులకు, కాపరులకు, బోధకులకు, సువార్థికులకు, మరి మా సోషల్ మీడియాని సబ్స్క్రైబ్ చేసుకున్న వారందరికీ యేసుక్రీస్తు వారి నామంలో శుభవందనములు తెలియజేస్తూ ఉంటున్నాను. 7వ జాతి వారైన యెబూసీయులను గురించి మనము కొద్ది నిమిషంలో ధ్యానం చేస్తాము. రండి. దేవుని వాక్యములో ఒక్కొక్క జాతి యొక్క విధానము మనం చూస్తూ వచ్చాం. చివరిగా 7వ జాతి అయిన యెబూసీయులను గురించి మనము కొన్ని మాటలను సత్యవేద గ్రంథం బైబిల్లో నుంచి పరిశీలన చేస్తాం. యెబూసీయులు, వీరి స్వభావము, వీరి చరిత్ర, వీరి మూలాలు వీలైనంత వారి సమయంలో కొన్ని మనం పరిశీలన చేస్తాం. ఈ యెబూసీయులు కనాను సంతతి వారు. యెబూసీయులు కూడా కనాను సంతతి వారు. దాదాపుగా వీరు అందరూ అబ్రహాము సంతతి కంటే ముందే ఉన్నవారు. దాదాపుగా వీరు అందరూ అబ్రహాము సంతతి కంటే ముందుగా ఉన్నవారు. దాదాపుగా అది క్రీస్తు పూర్వము 1450లో వ్రాయబడి ఉంది. దాదాపుగా క్రీస్తు పూర్వం 1450లో. అంతేకాదు, అయితే 2వ సమూయేలు గ్రంథం 5వ అధ్యాయము 7వ వచనములో, అనగా క్రీస్తు పూర్వము 900 ఆదికాండం అనేది క్రీస్తు పూర్వము 1450లో లేక 1446లో అని కొంతమంది అభిప్రాయం. ఎటకెలకు 46-50 ఆ మధ్యకాలంలో ఆదికాండం అనే పుస్తకము రాయబడింది.
అయితే 2 సమూయేలు గ్రంథం 5వ అధ్యాయము 7వ వచనంలో మనం చూస్తే దాదాపుగా 2 సమూయేలు గ్రంథము క్రీస్తు పూర్వం 971 సంవత్సరంలో కాలంలో వ్రాయబడి ఉండవచ్చని చరిత్రలో ఆధారాలు ఉన్నాయి. అంటే దాదాపుగా 500 సంవత్సరాల చరిత్ర కలిగినటువంటి వారు ఈ యెబూసీయులు. దాదాపుగా 500 సంవత్సరాల చరిత్ర కలిగినటువంటి వారు యెబూసీయులని మనకు అర్థమవుతున్నది. అంత మాత్రమే కాదు, యెబూసు అనగా త్రొక్కుట అని అర్థము. యెబూసు అనగా త్రొక్కుట అనేటువంటి అర్థము కలిగిన ఉంది. వీరిని ఎవరు కూడా వాగ్దాన దేశంలో నుండి వెళ్ళగొట్టలేకపోతూ వచ్చారు. ఈ యెబూసీయులు నివసిస్తున్నటువంటి భూభాగముని దేవుడు ఇశ్రాయేలీయుల ప్రజలకు స్వాస్థ్యముగా ఇస్తూ వచ్చాడు. అయినప్పటికీ ఈ కనాను ప్రదేశంలో ఉన్నటువంటి యెబూసీయుల మరి ఎవరు కూడా వెళ్ళగొట్టలేనటువంటి పరిస్థితి, వారిని తోలివేయలేకపోతూ వచ్చారు. అంత మాత్రమే కాదు, అయితే యెబూసు యెరూషలేము దావీదు కాలములో రాజధానిగా చేసుకొని పరిపాలిస్తూ వచ్చాడు. యెబూసుని యెరూషలేమని దావీదు రాజు రాజధానిగా ఏర్పాటు చేసుకొని పరిపాలన చేస్తూ వచ్చాడు. యెరూషలేము యూదులకు, సిరియాలో ఉన్న అరబ్బులకు కూడా పుణ్యక్షేత్రముగా భావిస్తున్నారు. ఈ యెరూషలేము యూదులకు మరియు సిరియనులకు, సిరియాలో ఉన్న అరబ్బులకు కూడా పుణ్యక్షేత్రముగానే భావిస్తున్నారు. నేటికి కూడా మనం గమనించవచ్చు. అంత మాత్రమే కాదు, పూర్వము యెహోషువ యుద్ధవీరుడు యెబూసీయులను కనాను నుండి వెళ్ళగొట్టలేకపోతూ వచ్చాడు. ప్రియమైనటువంటి వారలారా, మనం గమనించవలసిన విషయం ఏంటంటే, యెబూసీయులు ఎలాగున వారి కూకటేళ్ల నుంచి పెకలించలేనటువంటి పరిస్థితి యెబూసీయుల నివాసం ఉన్నట్టుగా, వారు స్థిరపడినట్టుగా మనం బైబిల్లో గమనిస్తుంటున్నాం. యెబూసీయులను యుద్ధ వీరుడైన మహావక్త వీరుడైన యెహోషువ కూడా మరి యెబూసీయులను కనాను నుండి వెళ్ళగొట్టలేనటువంటి పరిస్థితి మనము దేవుని వాక్యములో పరిశీలించవచ్చు. మొదటిదిగా చూస్తే యెహోషువ గ్రంథం, కొన్ని మాటలు చూస్తాం ఊరికే త్వరగా. యెహోషువ గ్రంథం సత్యవేద గ్రంథంలో మనం పరిశీలించగలిగితే, యెహోషువ గ్రంథం 15వ అధ్యాయం 61, 63 వచనాల్లో ఉన్న లేఖన భాగాన్ని చూస్తున్నాం. అరణ్యము, తేబ, బేతారాబా, మిగ్దాను, శేకాక, నిబ్షాను, ఇల్మోలను, ఎగ్దేనాను నవి వాటి పల్లెలు పోగా 6 పట్టణములు యెరూషలేములో నివసించిన యెబూసీయులను యూదా వంశస్థులు తోలివేయలేకపోయిరి గనుక యెబూసీయులు నేటి వరకు యెరూషలేములో యూదా వంశస్థుల యొద్ద నివసించుచున్నారని యెహోషువ కాలంలో, యెహోషువ గ్రంథంలో మనం చూస్తున్నాం. అంత మాత్రమే కాదు, 17వ అధ్యాయం 12, 16 వచనాలను చూస్తే, కనానీయులు ఆ దేశంలో నివసించవలనని గట్టిపట్టు పట్టి ఉండిరి గనుక మనష్షీయులు ఆ పురములను స్వాధీనపరచుకొనలేకపోయిరి. 16వ వచనంలో కూడా చూస్తే, అందుకు యోసేపు పుత్రులు ఆ మన్యము మాకు చాలదు, అదియుగాక పల్లపు చోట్ల నివసించు కనానీయులకందరికీ, అనగా బెత్షెమెషు లోని వారికిని దాని పురములలోని వారికిని యెజ్రెయేలు లోయలోను వారి ఇనుప వారి
ఇసుపలోని వారిని, ఎజ్రెలు లోయలోని వారిని, ఇనుప రథములు ఉన్న వారిని, వారికి ఇనుప రథాలు కూడా ఉన్నాయి కనుక వారిని మాకు చాలదు. అదిగాక వారి పల్లెతో నివసించే కనానీయులందరికీ దాని పురములలో వారికి ఇనుప రథములు కూడా ఉన్నాయని వీరి కొంత భయం కలిగినటువంటి వారుగా కూడా ఉన్నారు. కాబట్టి వారి పల్లపు ప్రదేశాల్లో నివసించేవారు, సారవంతమైనటువంటి ప్రాంతంలో నివసించే స్వభావం గల వారు యెబూసీయులు. పల్లపు ప్రదేశం అంటే నీరంతా కూడా కొండ ప్రాంతంలో నుంచి, మెరక ప్రాంతంలో నుంచి పల్లపు ప్రాంతానికి, దిగువ ప్రాంతానికి జాలిబడి వచ్చేదిగా ఉంటుంది. అక్కడ దిగువ ప్రాంతంలో నీరు నిల్వ ఉండి అక్కడ సారవంతమైన నేలగా రూపు చెంది సమృద్ధిగా పంటలు పండుతున్నటువంటి ప్రదేశము ఈ పల్లపు ప్రదేశంలో యెబూసీయులు నివాసం కలిగి ఉన్నట్టుగా బైబిల్ ఆధారం ఉంది. రెండోదిగా మనం చూస్తే న్యాయాధిపతుల గ్రంథం, యెహోషువ మరణం తర్వాత ఇశ్రాయేలు ప్రజలు కనానులో ప్రవేశించి వారికి న్యాయాధిపతులు పరిపాలన చేస్తున్నటువంటి దినములు. చూడండి, న్యాయాధిపతుల గ్రంథం 1:21. యెరూషలేములో నివసించు యెబూసీయులను బెన్యామీనును వెళ్ళగొట్టలేదు. యెబూసీయులు బెన్యామీనులతో కూడా నేటి వరకు యెరూషలేములో నివసించుచున్నారు. బెన్యామీనులు కూడా ఈ యెబూసీయులను వెళ్ళగొట్టలేకపోతూ వచ్చారు. ఈ భాగాన్ని మనము యెహోషువ గ్రంథం 14:6, 7, 13 కూడా మనము చూడవచ్చు. యెబూసీయులు ఎలాంటి వారు, వారు ఎంతటి బలాఢ్యులు, దేవుని చేత ఆశీర్వదించబడిన ఇశ్రాయేలీల ప్రజలు వారు వెళ్ళగొట్టలేకపోతూ వచ్చారు. ఇశ్రాయేలీల ప్రజలైన వారు అంతటి బలము కలిగినటువంటి వారుగా యెబూసీయులు ఉన్నట్టుగా సత్యవేద గ్రంథంలో ఆధారాలు మనం చూస్తుంటున్నాం. మొదటి వ్యక్తి కనాను ప్రదేశంలో ఇశ్రాయేలీల ప్రజలకు మొదటి న్యాయాధిపతి ఒత్నియేలు సింహం లాంటి వాడు అయినప్పటికీ యెబూసీయులను వెళ్ళగొట్టలేకపోతూ వచ్చాడు. బెన్యామీనులు కూడా యెబూసీయులను వెళ్ళగొట్టలేకపోతూ వచ్చారు. చూడండి, మాట రాయబడింది 21. యెరూషలేములో నివసించి యెబూసీయులను బెన్యామీను వెళ్ళగొట్టలేకపోతూ వచ్చారని న్యాయాధిపతుల గ్రంథం 1:26 మనం చూస్తూ ఉంటున్నాం. ప్రియమైన సహోదరి సహోదరులారా, గనుక దావీదు ఎంత మాత్రము, దావీదు ఏ పాటివాడు, దావీదెంత అనుకుంటున్నారు యెబూసీయులు. వారి కాలంలో మహావీరుడైన యెహోషువ మమ్మల్ని వెళ్ళగొట్టలేకపోయాడు. ఒత్తినేలుగా ఉన్నటువంటి సింహం లాంటి వాడైనా మరి మొదటి ఇశ్రాయేలీల మొదటి న్యాయాధిపతి మమ్మల్ని వెళ్ళగొట్టలేకపోయాడు. బెన్యామీనీయులు కూడా మమ్మల్ని వెళ్ళగొట్టలేకపోతూ వచ్చారు. దావీదే పాటివాడు అనుకుంటూ ఉన్నారు. కాబట్టి యెబూసీయులు అలవాటు అందరికీ ఈ దినాల్లో త్రొక్కివేసే స్వభావం గల వారు ఎంతోమంది కనబడుతున్నారు. దావీదును కూడా తోలివేయాలనుకున్నారు కానీ వారికి వీలు కాలేదు. దావీదు వారిని జయించాడు. మూడవదిగా చూస్తే ఈ దినములలో సంఘములో చాలామంది యెబూసీయుల లాంటి వారు ఉన్నారు. ఉదాహరణ, ఒక వ్యక్తి ఆత్మీయంగా ఎదగకుండగా తొక్కివేస్తున్నారు. యెబూసీయుల స్వభావం ఏంటంటే ఎదుటి వ్యక్తి ఆత్మీయంగా ఎదిగితే ఓర్వలేనితనం, ఒక వ్యక్తి మేలు పొందితే ఓర్వలేనితనం, ఒక వ్యక్తి దేవుని పరిచయంలో వాడబడితే ఓర్వలేనితనం, అణిచివేయాలన్న స్వభావం కలిగినటువంటి వారు యెబూసు స్వభావం గల వారు. కాబట్టి ప్రియమైన సహోదరి సహోదరుడా, నీ జీవితంలో కూడా ఎదుటి వ్యక్తి ఆత్మీయతను అణిచివేయడం చేసే స్వభావం అన్నట్లయితే నువ్వు యెబూసీయుడవే. ఒక వ్యక్తి మేలు పొందడము నువ్వు సహించలేక అతను అణిచివేయాలనుకుంటున్నావు అంటే నువ్వు యెబూసీయుడవే.
కనుక దేవుని వాక్యాన్ని మనం గమనిస్తే దావీదు ఏ పాటి వారు? ఒకవేళ దావీదు వస్తే 2 సమూయేలు గ్రంథము 5:7 అంటున్నారు, ఇక్కడి కుంటివారు గుడ్డివారు దావీదుని తోలివేస్తారని ఎంతగానో దావీదు విషయంలో అవహేళన చేసేవారుగా ఉంటున్నారు. ఈ దినాల్లో ఒక వ్యక్తిని ఏలన చేసే స్వభావం కలిగిన వాడుగా ఉన్నట్లయితే, ఏలన చేసే స్వభావం గలదారుగా ఉన్నట్లయితే, నీకు ఎలాంటి పేరున్నా నువ్వు ఎబూసీడవే, ఎబూసీరాలవే అని సత్యవేద గ్రంథం బైబిల్ సెలవిస్తూ ఉంటుంది. కనుక దేవుని వాక్యాన్ని మనం పరిశీలించాలి. దేవుని వాక్యాన్ని పరిశీలించాలి. అనేకులు ఈ దినాల్లో కూడా దేవుని వాక్యం ప్రబలకూడదని హిందూ జనశక్తి వారు, శివశక్తి వారు సువార్త ప్రకటిస్తుంటే అణిచివేస్తూ ఉన్నారు. సేవకుల మీద, స్వార్థ ప్రకటించే వారి మీద నిందలేస్తున్నారు, అభియోగం చేస్తున్నారు, అభండాలు వేస్తున్నారు, దాడులకు దిగుతున్నారు, సేవకుల్ని, సువార్థికుల్ని హింసిస్తున్నారు, మందిరాలు కూల్చివేస్తున్నారు. ఈ స్వభావం కలిగి ఉన్నారంటే వారు కూడా యెబూసీల స్వభావం గల వారే. అయినప్పటికీ దేవుని వాక్యము ప్రబలుతూనే ఉంటుంది. ఉదాహరణగా మనం గమనిస్తే నిర్గమాకాండం దేవుని ప్రజల్ని ఎవరు కూడా అణిచివేయలేరు, ఎవరు కూడా త్రొక్కివేయలేరు. నిర్గమాకాండంలో చూస్తే మొదటి అధ్యాయములో 9వ వచనం 10వ వచనాన్ని కనుక పరిశీలిస్తే 8వ వచనం, అప్పుడు యోసేపును ఎరుగని క్రొత్త రాజు ఐగుప్తును ఏలనారంభించను. నిర్గమాకాండం 1వ అధ్యాయం 8వ వచనం నుండి చదువుతున్నాం. అతడు తన జనులతో ఇట్లనను, ఇదిగో ఇశ్రాయేలీయుల సంతతి అయిన ఈ జనము మనకంటే విస్తారముగా బలిష్టముగా ఉన్నది. వారు విస్తరింపకుండానట్లు మనము వారి ఎడల యుక్తిగా జరిగించుదము. రండి, లేని ఎడల యుద్ధము కలిగినప్పుడు కూడా మన శత్రువులతో చేరి మనకు విరోధముగా యుద్ధము చేసి ఈ దేశము నుండి వెళ్ళిపోదురేమో అనిను. కఠినముగా హింసిస్తున్నారు, కఠినముగా శ్రమ పెడుతున్నారు. ఇశ్రాయేలీల ప్రజలు ఐగుప్తు దేశములో ప్రబలుతున్నారు. విస్తరిస్తున్నప్పుడు వారిని ఎలాగైనా అణిచివేయాలని ఆనాటి దినాల్లో యోసేపుడు ఎరగని ఒక రాజు ఫరోతు ఇశ్రాయేలీల ప్రజలను వారు ఎక్కువగా విస్తరించకుండా వారు అణిచివేయడానికి కంకణము కట్టుకున్నటువంటి విధానము. ప్రియమైన సహోదరి సహోదరుడా, యెబూసీల స్వభావము అణిచివేసే స్వభావము, ఇతరులను త్రొక్కివేసే స్వభావము, ఇతరులు ప్రబలకుండగా నాశనం చేసే స్వభావము, ఇతరులు ఎదగకుండగా వారిని నిర్మూలన చేసే స్వభావం గలవారు యెబూసీ స్వభావం గలవారు. యెబూసీలు అలాంటి వారు, వారి స్వభావం అలాంటిది. దేవుని వాక్యంలో చూస్తే అపోస్తల కార్యం 4వ అధ్యాయంలో పరిశీలిస్తే మరొక ఉదాహరణ. అపోస్తల కార్యం 4వ అధ్యాయంలో చూస్తే చూడండి, సంఘము విస్తరిస్తున్న దినాల్లో మొదటి శతాబ్దంలో యేసుక్రీస్తు ప్రభువారు మరణమును సమాధిని జయించి పునరుత్థానమైన కొద్ది కాలానికే మొదటి శతాబ్దంలోనే దేవుని నామము ప్రకటించకూడదని ఎంతగానో ఆనాటి క్రైస్తవ సమాజపు వారిని అణిచివేసే స్వభావము మనం పరిశీలన చేస్తాం. సత్యవేద గ్రంథం 2వ భాగముగా చూడండి, 4వ అధ్యాయము
4వ అధ్యాయంలో అంటున్నారు, 17వ వచనం నుండి లేక 16వ వచనం నుండి చదువుదాం. ఈ మనుషులు మనమేమి చేయదము, వారి చేత ప్రసిద్ధమైన సూచక్రియ చేయబడుచున్నది. యెరూషలేములో కాపురమున వారందరికీ స్పష్టమే, ఇది జరగలేదని చెప్పజాలము. అందరికీ క్రియాశీలంగా కనబడుతూ ఉంది, కళ్ళగట్టినట్టుగా. వారు సూచక్రియలు, అద్భుతాలు చేస్తున్నారు. ఆనాటి యేసుని వెంబడించిన శిష్యులు, యేసు తదనంతరం. అయితే ఆనాటి శాస్త్రులు, పరిచయులు సువార్త వ్యాపించకుండా, సువార్త ప్రబలకుండగా, సత్యము ప్రకటింపబడకుండా అణిచివేయ స్వభావం కలిగినటువంటి వారుగా ఉంటున్నారు. దేవుని వాక్యంలో చూస్తే 17వ వచనం, అయినను ఇది ప్రజలలో ఇంకా వ్యాపింపకుండుటకై ఇక మీదట ఈ నామమును బట్టి ఏ మనుషులతోనైనను మాట్లాడకూడదని మనం వారిని బెదిరిపెట్టవలనని చెప్పుకొనిది. 18వ వచనం, అప్పుడు వారిని పిలిచి, మీరు యేసు నామమును బట్టి ఎంత మాత్రమును మాట్లాడకూడదు, బోధింపకూడదని వారికి ఆజ్ఞాపించిరి. 19వ వచనంలో పేతురు అంటున్నాడు, అందుకు పేతురును యోహానును వారిని చూచి, దేవుని మాట వినట కంటే మీ మాట వినట దేవుని దృష్టికి న్యాయమా? మీరే చెప్పుడి, మేము కన్న వాటిని విన్న వాటిని చెప్పక ఉండలేమని వారికి ఉత్తరమిచ్చిరి. 21వ వచనం, ప్రజలందరూ జరిగిన దానిని గూర్చి దేవుని మహిమపరచుచుండరు కనుక సభవారు ప్రజలకు భయపడి వీరిని శిక్షించు మిదమేమి కనుగొనలేక వీరిని గట్టిగా బెదిరించి విడుదల చేసిరి. ప్రియమైన వారలారా, గమనించండి, యెబూసీల స్వభావము దావీదు కాలంలో కనబడుతుంది. యెబూసీలు ఒత్నియేలు కాలంలో కనబడ్డారు. యెబూసీలు బెన్యామీను కాలంలో కనబడుతున్నారు. గోత్రంలో అణిచివేసిన స్వభావం చూస్తున్నాం. అంత మాత్రమే కాదు, క్రొత్త నిబంధన కాలంలో క్రైస్తవ సంఘ ఆవిర్భవించు కాలంలో కూడా సువార్త ప్రకటింపబడుతున్నప్పుడు సువార్త ప్రకటించే వారిని, శిష్యులను అణిచివేస్తున్నారు. ఈ నామాన్ని ప్రకటించకూడదు, సువార్త ప్రకటించకూడదని. ఇది ఈనాడు ప్రారంభించబడింది కాదు, మొదటి శతాబ్దం నుండి యెబూసీల స్వభావం కనబడుతూనే ఉంటుంది ఎక్కడ చూసినా కూడా. కాబట్టి ఈ దినాల్లో కూడా సువార్త ప్రకటించబడకూడదని కొన్ని ప్రత్యేకమైన మతోన్మాద శక్తులు ఏకమై సువార్త ప్రకటించే వారిని, సువార్థికుల మీద, సేవకుల మీద, సంఘ నాయకుల మీద, చర్చిల మీద మరి దాడులకు దిగుతున్నటువంటి విధానము మనందరికీ విదితమే. సోషల్ మీడియాలో ఎన్నో చూస్తూ ఉన్నాం. దీన్ని బట్టి చూస్తే ఇదంతా యెబూసీల స్వభావం అని మనకు అర్థమవుతుంది. నిర్గమకాండములో యోసేపు మరణం తర్వాత ఐగుప్తులో క్రొత్త రాజు ఫరో అయినప్పుడు, పరిపాలిస్తున్నప్పుడు ఇశ్రాయేలీయులు ప్రబలకూడదని వారిని అణిచివేయడానికి ఎంతో కఠినమైనటువంటి విధానములో పరిపాలించినట్టుగా మనం చూస్తున్నాం. ప్రేమైన సహోదరి సహోదరా, ఈ దినాల్లో కూడా సంఘములో ఇలాంటి కార్యకలాపాలు జరుగుతూనే ఉన్నాయి. ఇది 2000 సంవత్సరము, రేపు 19వ సంవత్సరం వచ్చినప్పటికీ ఇంకా యెబూసీల స్వభావము ఆయా స్థలాలలో కనబడుతూనే ఉంటుంది, ఆయా రంగాలలో కనబడుతూనే ఉంటుంది. దేవుడి వాక్యాన్ని మనం పడుతున్నటువంటి విధానమును చూస్తున్నప్పుడు అది ప్రబలకూడదు, క్రైస్తవం అభివృద్ధి కాకూడదని అణిచివేస్తూనే ఉన్నారు. ఎంత అణిచివేసినా ఏమాత్రం ఆగదు. యెబూసీ లాంటి ఎంతమంది వ్యక్తులు ఉన్నప్పటికీ, ఎంతమంది దుష్ట శక్తులు భూమి మీద పనిచేస్తున్నప్పటికీ దేవుడు కూడా తన పని తను చేస్తూనే వెళ్తాడు. క్రైస్తవాన్ని ఎవడు కూడా అణిచివేయలేడు. క్రైస్తవ నిర్మూలన ఎవరు చేయలేరు.
ఒక వ్యక్తి మీద దాడి చేస్తే, ఒక వ్యక్తిని హతము చేస్తే వేల మంది ఉద్భవిస్తారు. క్రైస్తవత్వము అది ఏదో సుఖముతో, సంతోషముతో, ఆనందముతో కెరింతలు వేస్తూ కట్టబడేది కాదు. క్రైస్తవత్వము శ్రమతో కూడింది, త్యాగముతో కూడింది. రక్తము చిందించడం ద్వారా సంఘము కట్టబడుతూ వచ్చింది. ఎంత రక్తం చిందిస్తే అంతమంది ఉద్భవిస్తారు. కనుక జాగ్రత్త. యెబూసు స్వభావం కలిగినటువంటి ప్రేమైన సోదరి సోదరుడా, నువ్వెవరైనా సరే, ఏ స్థానంలో ఉన్నా సరే, నీ ఆటలు దేవుని ఎదుట ఎంత మాత్రం సాగవు. సంఘానికి దేవుడు ప్రత్యేకత ఇచ్చాడు. దేవుని వాక్యంలో చూస్తే సంఘానికి దేవుడు సార్వభౌమాధికారం ఇస్తూ వెళ్ళాడు. సంఘాన్ని ఎవరు కూడా నిర్మూలన చేయలేరు. క్రైస్తవ సంఘాన్ని మత్తయి సువార్త 16వ అధ్యాయము 19వ వచనంలో ఇలా రాయబడింది: పరలోక రాజ్యం యొక్క తాళము చెవులు నీకిచ్చేదను. నీవు భూలోకమందు దేని బంధించదవో అది బంధింపబడును, పరలోకమందు బంధింపబడును. భూలోకమందు దేని విప్పెదవో అది పరలోకమందు విప్పబడును. అతనితో చెప్పెను. దేవుని వాక్యమును మనం గమనిస్తే 18వ వచనం కూడా చదువుదాం. మరియు నీవు పేతురువు, ఈ బండ మీద నా సంఘమును కట్టుదును, పాతాళ లోక ద్వారములు దాని ఎదుట నిలవనేరవని నేను నీతో చెప్పుచున్నాను. సంఘానికి దేవుడు సార్వభౌమ అధికారము యేసుక్రీస్తునాథుడు అప్పగించినట్టుగా ఈ 18వ వచనంలో ఆధారం ఉంది. సంఘం ఎదుట పాతాళ లోక ద్వారములు, అది ఏ ద్వారమైనా నిలబడలేదో. సార్వభౌమ అధికారము దేవుడు సంఘానికి ఇచ్చి వెళ్ళాడు. ఆయన ఆరోహణమవుతూ సంఘానికి సార్వభౌమ అధికారం ఇచ్చినట్టుగా ఈ వాక్యము మనకు ఆధారం ఉంది. ఎంత దుష్ట శక్తులు, యెబూసు లాంటి వారు ఎంతమంది ఏకమైన సంఘాన్ని, ఎవరు కూడా క్రైస్తవ సంఘాన్ని నిర్మూలన చేయలేరు. ఒక వ్యక్తి ఆత్మీయంగా ఎదుగుతున్నప్పుడు ఎంతమంది కలిసి అతని ఆత్మీయత నాశనం చేయాలని ఎన్ని కంకణాలు కట్టినా, ఎంతమంది ఏకమైపోయినా దేవుడు అతని పక్షంగా ప్రత్యేకంగా ఉంటాడు. ఉదాహరణకు దేవుని వాక్యంలో చూస్తే చూడండి, దేవుని వాక్యాన్ని మనం పరిశీలిస్తే తిమోతికి రాసిన 2వ పత్రిక, సత్యవేద గ్రంథం, తిమోతికి రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయములో 16వ వచనం: నేను మొదట సమాధానంగా చెప్పినప్పుడు ఎవడునూ నా పక్షముగా నిలవలేదు, అందరు నన్ను విడిచిపోయిరి. ఇది వారికి నేరముగా ఎంచబడకుండాను గాక. అయితే నా ద్వారా సువార్త సంపూర్ణముగా ప్రకటింపబడి నిమిత్తము అన్యజనులందరూ దాని విను నిమిత్తము ప్రభువు నా ప్రక్క నిలిచి నన్ను బలపరచను గనుక నేను సింహము నోట నుండి తప్పించబడితిని. ప్రభు ప్రతి దుష్కార్యము నుండి నన్ను తప్పించి తన పరలోక రాజ్యమునకు చేరినట్లు నన్ను రక్షించును. యుగయుగములు ఆయనకు మహిమ కలుగును గాక. సింహం లాంటి స్వభావం కలిగినటువంటి క్రూరులు, మూర్ఖులు, మృగము లాంటి వ్యక్తులు పౌలు సువార్త ప్రకటించబడకూడదు, పరిచయం విస్తరించకూడదు, ఆయన సేవ ప్రబలకూడదని కంకణం కట్టుకున్నారు. ఇక్కడ అతను నిర్మూలన చేస్తే సేవ ఆగిపోతుంది. ఎంతగానో ఆలోచన చేస్తూ వచ్చారు. అయితే పౌలు అంటున్నాడు ఇక్కడ, నా ద్వారా సువార్త పూర్ణంగా ప్రకటింపబడి నిమిత్తము అన్యజనులందరూ దాని విను నిమిత్తము ప్రభు నా ప్రక్క నిలిచి నన్ను బలపరచను గనుక నేను సింహము నోట నుండి తప్పించబడుతునే. ఏది కూడా అణిచివేయలేకపోతుంది. కాబట్టి ప్రియమైన సోదరి సోదర, జాగ్రత్త. యెబూసు లాంటి స్వభావం ఉండి దేవుని పరిచయం నాశనం చేయాలని
ఆత్మీయతలను అణచివేయాలని నువ్వు ఆలోచన కలిగి ఉన్నట్లయితే, నువ్వు విశ్వాసమైనా, సంఘ పెద్దవైనా, నాయకుడివైనా, సేవకుడివైనా, జాతీయ అంతర్జాతీయ వర్తమానికుడివైనా, నువ్వు యెబూసీయుడవేని దేవుని వాక్యము నిన్ను హెచ్చరిస్తూ ఉంది. ఎంతకాలం యెబూసు స్వభావం కలిగి జీవిస్తావు? ఈనాడైనా మార్చుకోని స్వభావాన్ని, ఈనాడైనా మార్చుకోవాలని సత్యవేద గ్రంథం బైబిల్ సెలవిస్తూ ఉంటుంది. యెబూసు స్వభావం గలదు వారు ఎంత ఉన్నంత కాలం నువ్వు దానివల్ల నష్టపోతావు. యెబూసు స్వభావం కలిగి నువ్వు జీవించినంత కాలం నీకే ప్రమాదము, ఇతరులకు ఏ ప్రమాదము లేదు. యెబూసుల స్వభావాన్ని ఉదాహరణగా మనం గమనిస్తే, ఒక వ్యక్తి ఆత్మీయంగా ఎదుగుతున్నప్పుడు అతని ఆత్మీయత నుండి నాశనం చేసే స్వభావం. ఆరాధించే వారిని, ప్రకటించే వారిని, సేవలో ఎదుగుచున్న వారిని, ప్రార్థనలో జీవితంలో ఎదుగుతున్న వారిని, పాటలు పాడే విధానంలో ఎదుగుతున్న వారిని, వాయిద్యాలు వాయించే విధానంలో ఎదుగుతున్నటువంటి వారిని, చదువులో, ఉద్యోగంలో, వ్యాపారంలో, ఆర్థికంగా అభివృద్ధి పొందుతున్నటువంటి వారిని, రాజకీయ రంగంలో కానీ, న్యాయశాస్త్ర రంగంలో కానీ, వైద్యశాస్త్రంలో కానీ, మరి విదేశాలకు వెళుతున్నటువంటి స్థితి కలిగినటువంటి వారిని కానీ, వాడు నాకంటే బాగుపడుతున్నాడు, వాడు నాకంటే ఎదుగుతున్నాడు, నాకంటే బాగున్నాడు అనేటువంటి త్రొక్కి వేసే స్వభావం కలిగి ఉన్నట్లయితే, వాడిని ఎలా నాశనం చేయాలా, వాడిని ఎలా అంతం చెందించాలా, వాడిని ఎలా భూమి మీద నుంచి లేకుండా చేయాలా, వాడు ఎలా పాస్ కాకుండా చేయాలా, వాడిని ఎలా నాశనం చేయాలనే స్వభావం కలిగి ఉన్నట్లయితే, ఈ స్వభావం కలిగినటువంటి నీవు యెబూసీయుడవే, యెబూసీయురాలవే. కనుక ప్రియమైన సోదరి సోదరా, నీ జీవితంలో ఎంతకాలం ఇంకా యెబూసు స్వభావం కలిగి ఉంటావు? దేవుడిని రక్షించుకున్నాడు, మంచి విశ్వాసురాలవే, ప్రార్థన పరుడవే, ఆత్మీయుడవే, వర్తమానికుడవే, గాయకుడవే, బోధకుడవే, సేవకుడవే, నాయకుడవే, సంఘ పెద్దవే. మంచిది, దేవుని స్తోత్రం. నువ్వు అదే స్థానంలో దేవుడి కొరకు నమ్మకంగా జీవించు. చేతైతే ఎదుటి వారికి చేయుతువు, కానీ వారిని అణిచివేసి వారి జీవితం మీద నీ పునాదులు వేసుకున్నట్లయితే నువ్వు యెబూసీ స్వభావం గల వాడవే. యెబూసీలు కూడా ఇశ్రాయేలీయుల ప్రజలని అణిచివేస్తూ వచ్చినారు. ఇలాంటి యెబూసు స్వభావం ఎంత కాలం కలిగి ఉంటావు? ఈ స్వభావం కలిగినంత కాలము నువ్వు ఆత్మీయంగా క్షేమాభివృద్ధి పొందలేవు, ఆత్మీయంగా ఎదగలేవు. నువ్వు ఎదగలేవు, నీ కుటుంబాన్ని ఎదగనివ్వవు, నీ తోటి వారిని ఎదగనివ్వవు, నీ సంఘాన్ని కూడా ఎదగనివ్వవు, నీ సమాజాన్ని, సహవాసాన్ని కూడా ఎదగనివ్వవు. యెబూసు స్వభావం కలిగి ఉన్నట్లయితే ఈనాడైన నీ స్వభావాన్ని మార్చుకో. సోదరి సోదరా, ఇలాంటి దుర్మార్గకరమైన స్వభావం కలిగి జీవిస్తున్న నీ కొరకు, నా కొరకు ఓర్వలేనితో అసూయ, పగ, ద్వేషము, అణిచివేసే స్థితి, నాశనం చేసే స్థితి, పాడు చేసే స్థితి ఎంతకాలం కలిగి ఉంటావు? ఇలాంటి స్థితి ఉన్నట్లయితే నువ్వు యెబూసీయుడవే. ఒకవేళ ఇంకా నువ్వు రక్షింపబడకుండా ఇలాంటి స్వభావం కలిగి ఉన్నట్లయితే నువ్వు యెబూసీయుడవే. నీ కొరకే పరలోక వైభవం వదులుకొని యేసుక్రీస్తు నాథుడు 2019 సంవత్సరాల క్రితం ఈ లోకం వచ్చాడు. ఇలాంటి దుష్ట స్వభావం కలిగిన నీ కొరకై, దుర్జనుడిగా జీవిస్తున్న నీ కొరకై, నేను సర్జనుడిగా మార్చాలని, అనీతిమంతుడిగా జీవిస్తున్న నీ కొరకు నీతిమంతుడిగా మార్చాలని, భ్రష్టు పట్టి జీవిస్తున్న నీ కొరకు పాప విముక్తిని చేయడానికి, సజ్జనులుగా నిన్ను మార్చడానికి యేసుక్రీస్తు ప్రభు ఈ లోకానికి 2019 సంవత్సరాల క్రితం వచ్చాడు. నేను ఆ దోషంలో పాపం నిమిత్తమై ఆయన చేతుల మేకలు కొట్టబడుతూ వచ్చాయి, కాళ్ళలో మేకలు పట్టబడుతూ వచ్చాయి, తల మీద ముళ్ళకిరటం, డొక్కలో బలపోటు, కొరడా దెబ్బల చేత కొట్టబడుతూ వచ్చాడు. నీ కొరికే నా కొరికే చివరి రక్తం ధారపోస్తూ వచ్చాడు. యేసు రక్తాన్ని ఆశ్రయిస్తే ఆ రక్తధారంలో నీ ప్రతి దోషము, ప్రతి దుర్మార్గత, ప్రతి దుష్టత్వం, ప్రతి మలినము కడిగి పవిత్రపరచడానికి సిద్ధంగా ఉన్నాడు. కనుక ఈ వాక్యం చెప్తుంది, యేసు రక్తం ప్రతి పాపను నేను కడిగి పవిత్రపరుస్తుంది. అంత మాత్రమే కాదు, యెబూసు స్వభావం నుండి నిన్ను విముక్తిని చేస్తుంది.
నీతిమంతురాలు చేస్తుంది, పవిత్రుని చేస్తుంది, సజ్జనుని చేస్తుంది, సన్మార్గంలోకి నిన్ను నడిపిస్తుంది. నిత్య అగ్నిని తప్పించి నిత్య రాజ్యానికి నిన్ను వారసునిగా చేస్తూ ఉంది. ఈ అనుభవం రావాలని ఆశ ఉందా? ఇంకా మారుమనసు రక్షణ లేని వారలారా, ఈ అనుభవం రావాలని ఆశ ఉందా? ఇప్పుడే యేసు రక్తాన్ని, యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచు. అప్పుడు నీవు నీ ఇంటి వారు ఆత్మరక్షణ పాపక్షమాపణ పొందుతారు. ఒకవేళ రక్షింపబడి ఉన్నావు, సేవకుడిగా, నాయకుడిగా, కాపరిగా, పెద్దగా, బోధకుడిగా, జాతి అంతర్జాతీయ బోధకులుగా ఉన్నావు. అయితే సాటి సగ విశ్వాసులు, సేవకుల్ని, నాయకుల్ని, బోధకుల విషయంలో అణిచివేసి తొక్కివేసే స్వభావం కలిగి ఉన్నట్టయితే ఆ యబూసు స్వభావం నుంచి ఈ రోజున తీర్మానం చేసుకో. నువ్వు ప్రమాదంలో ఉన్నావు. దేవుని ఉగ్రత నీ మీదకి రాబోతుంది. తప్పించుకోవడానికి ఒక గొప్ప అవకాశం ఉంది. ప్రభా, ఇంతకాలం నేను విశ్వాసనే, నాయకుడినే, సేవకుడినే, పెద్దనే, కానీ నాకు కూడా యబూసు స్వభావం ఉంది. ఈ నూతన సంవత్సరంలో ఆ స్వభావం నుంచి నన్ను పవిత్రపరచు ప్రభా. సన్మార్గంలో నడిపించు. ఇతరులను అణిచివేసే స్థితిగతుల నుంచి నన్ను విముక్తినిచ్చేయి. నేను నీ కొరకు జీవిస్తాను. నీ రాజ్యం నన్ను వారసునిగా చేయి. నన్ను, నా కుటుంబం, నా వంశాన్ని దీవించి ఆశీర్వదించని. ఈ స్వభావం అంతకాలం నువ్వు మేలు పొందలేవు, ఆశీర్వదించబడలేవు, దీవించబడలేవు. ఈ స్వభావం నుంచి నువ్వు విముక్తి పొందినప్పుడే నువ్వు మేలు పొందుతావు, అభివృద్ధి పొందుతావు, ఆశీర్వదించబడతావు, దీవించబడతావు. ఎవరైతే ఇలాంటి తీర్మానం చేసుకుంటున్నారో వాళ్ళ తీర్మానం దేవుడు అంగీకరించి ఆ స్వభావం నుంచి విడిపించి ఆశీర్వదించి ఆరోగ్యం ఇచ్చి అభివృద్ధి చేసి సేవలో, కుటుంబంగా, వ్యక్తిగతంగా, వ్యాపారంలో, ఉద్యోగంలో, అన్ని విషయాల్లో దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. అష్ట ఐశ్వర్యములతో, భోగభాగ్యములతో దేవుడు మిమ్మల్ని అందరినీ ఆశీర్వదించునుగాక. ప్రార్థన చేస్తాం. ప్రేమల తండ్రి, యబూసు స్వభావం నుంచి ఎవరైతే మార్చుకోవడానికి ఇష్టపడుతున్నారో, తీర్మానం చేస్తున్నారో తీర్మానం అంగీకరించండి. ఇంకా రక్షణ మారు మనసులోకి యబూసు స్వభావంలో జీవిస్తున్నారో వారి తీర్మానం అంగీకరించండి. ఆయన ఆరోగ్యాలతో, అష్టైశ్వర్యంతో, భోగభాగ్యములతో వారి భూమి మీద దీవించబడినట్టుగా, అగ్నిని తప్పించుకొని నిత్య రాజ్యాన్ని వారసులైనట్టుగా సహాయపడమని ఈ వీడియోని వీక్షిస్తూ ఉన్నటువంటి వారందరికీ సత్యాన్ని గ్రహించడానికి, అనేకులకు ఈ వీడియోను వారి మేలు పొంది ఇతరులకు షేర్ చేయడానికి సహాయపడమని వందనములు చెల్లిస్తూ మనవులు యేసుక్రీస్తు నామంలో స్తుతించి ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ శుభవందనం.